హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వివిధ సాటరా. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను కొన్ని చిట్కాలు చెప్పానండి. మట్టి కుండల మీద చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి. అయితే కొంతమంది కామెంట్ చేశారు నాకు, స్టవ్ మీద మట్టి కుండలు పగలవా, అడుగంటవా, అన్నం పాసిపోతుంది, ఇలా కొన్ని కామెంట్స్ వచ్చాయి. దాని గురించి మాట్లాడుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు హాలిడే వచ్చిందండి, ఇంట్లో అందరం ఖాళీగా ఉన్నాం. అందువలన ఉదయాన్నే పూరి చేసుకొని తిన్నామన్నమాట. మీరు అడిగారు కదా ఇక్కడ పొగ రాదా బయట వంట చేస్తే అని. ఇదిగోండి ఇక్కడే పూరీలు చేసుకుంటున్నాం మేమిద్దరం. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి పూరీలు చేసాము. అప్పుడప్పుడు ఇలా సరదాగా ఇద్దరం కలిసి వంట చేసుకుంటే కూడా బాగుంటుంది కదా. ఇదిగోండి పూరీలు రెడీ అవుతున్నాయి. నేనైతే పూరీ చేస్తున్నాను. చేసి నూనెలో నేను వదలాలన్నమాట. తనకి నూనెలో వదలడం రాదు. నేను వదిలిన పూరీని అటు ఇటు తిప్పి తీస్తుంటారనమాట. ఇలా ఇద్దరం కలిసి పూరీ చేసుకొని ఉదయాన్నే టిఫిన్ చేసిన తర్వాత తోటలోకి వెళ్ళి కొన్ని కూరగాయలు కోసుకొని వంట కూడా చేసుకున్నామన్నమాట. ఎప్పుడు మనమే వంట చేయకుండా ఇలా ఇద్దరం షేర్ చేసుకుంటూ చేస్తే ఒక్కొక్కసారి సరదాగా ఉంటుంది కదా. ఇలా అప్పుడప్పుడు మగవాళ్ళు కూడా వంటింట్లోకి వస్తుంటే, మగవాళ్ళనే కాదండి పిల్లలు కూడా వంటింట్లోకి వస్తూ ఉంటే మనం చేసే కష్టం విలువ వాళ్ళకి తెలుస్తుంది, ఫుడ్ విలువ వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడైనా మనకి హెల్త్ బాగాలేనప్పుడు కూడా పూర్తిగా వాళ్ళ మీద వాళ్ళే డిపెండ్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా కొంచెం కిచెన్ అలవాటు అయి ఉంటే ఎవరికైనా మంచిదండి. అందుకనే నేను పిల్లలకు కానీ ఈయనకు కానీ ఏదైనా చిన్న చిన్న పనులు చెప్తుంటాను వంటింట్లో. అది కూడా వాళ్ళకి మూడ్ బాగుండి వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే వస్తారండి. మనం ఎంత అడిగినా, మనం అడిగినప్పుడంతా ఏం రారు వాళ్ళు. కాకపోతే వాళ్ళకి ఫ్రీ టైం బోర్ కొట్టి అలా సరదాగా రావాలనిపించినప్పుడు వస్తారనమాట. పోనీ అలా వచ్చినా కూడా కొంచెం అలవాటైతే ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కరెక్టే కదండి నా ఆలోచన. ఇక తోట చూడండి ఎంత అందంగా ఉందో కదా. వంకాయలు అయితే రెగ్యులర్గా వస్తాయండి. వంకాయ మొక్కలు ఒక్కసారి వేశారంటే 3-4 సంవత్సరాలు ఉంటాయండి. వీటిలో కొన్ని అయితే గ్రాఫ్టెడ్ వంగ ఉన్నాయి, సిటీజీ వాళ్ళు ఇచ్చినవి. కొన్ని అయితే నేను విత్తనాలు వేసినవి, గాలికి వాటంతట అవి పడినవి, లేకపోతే కంపోస్ట్లో వచ్చినవి, అలా కొన్ని ఉన్నాయన్నమాట. మొత్తం మీద 2 రకాల వంకాయలు ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇదిగోండి ఇవి నల్లగా ఇలా రౌండ్గా వచ్చాయి. ఇంకొక రకమేమో వంగపువ్వు కలర్లో పొడుగ్గా ఉంటాయి. వంకాయలు కోసినప్పుడు మీరు గమనిస్తే ఇలా ఇలా ఊపుతూ వేస్తున్నారు చూసారా. నేను వీడియో తీసుకుంటున్నానని నన్ను ఏడిపించడానికి అలా చేస్తున్నారనమాట. ఇదైతే చూడండి టైర్లో లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడ కాయలు కోసాను. ఆ వీడియోలు కూడా పెట్టాను ఇంతకుముందు. నేను వినాయక చవితి టైంలో ఇలా హార్వెస్ట్ చేసినవి 2-3 వీడియోల పైనే పెట్టానండి. అప్పుడు ఈ 2 మొక్కలు వంగ మొక్కలు ఉన్నాయి ఆ టైర్లో. అవే మొక్కలు ఈ సంవత్సరం కూడా కాయలు వచ్చాయన్నమాట. ఇవి పచ్చిమిరపకాయలండి. ఇవైతే సంవత్సరానికి 2-3 సార్లు కాపు వచ్చి ఆగిపోయాయి. మొక్కలన్నీ తీసేశాను, పూర్తిగా తీసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకున్నాను. ఆ మిరప కూడా ప్రూనింగ్ చేయొచ్చండి. ఒకసారి ఇలా కాపంతా వచ్చి అయిపోయిన తర్వాత మళ్ళీ కటింగ్ చేస్తే, ప్రూనింగ్ చేస్తే మళ్ళీ వస్తాయన్నమాట. కింద ఎరువు వేసేసి ఒకసారి ప్రూనింగ్ చేసామంటే మళ్ళీ కాపు కాస్తుంది. అయితే చాలామంది అంటుంటారండి మిరపకి తెగులు ఎక్కువ వస్తుంది అని. మిరపకాయ మొక్కలు తోటలో వేసిన వాళ్ళకు కూడా ఆ పురుగు పోవడం కోసం ఎక్కువ స్ప్రే చేస్తూ ఉంటారట పురుగుల మందులు. మరి నాకైతే గార్డెన్లో మాత్రం మిరప మొక్కలకి ఎప్పుడు పెద్దగా పురుగు రావటం అయితే నేను చూడలేదండి. ఇంట్లో వరకు అలా అలా 2 రోజులకు ఒకసారో, రోజు మార్చి రోజు ఏదో కూరగాయలు వస్తూనే ఉంటాయండి. ఇలా ఒక 3 సంవత్సరాలు దాటితేనే తోట బాగుంటుంది. ఈరోజు అయితే సరదాగా ఎంజాయ్ చేసామన్నమాట తోటలో. చూడండి మా తమ్ముడు, మా హస్బెండ్, మా పాప ఇదిగో అలా ఒక వంకాయ పట్టుకొని చూపిస్తున్నారు. సరదాగా జోకులు వేసుకుంటూ ఉన్నారు. కాకపోతే గాలికి అది మీకు వినిపించదని నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇది చూడండి దానిమ్మ మొక్క చిన్నదే, కానీ అప్పుడే 2 పిందెలు వచ్చేసాయి. ఇది గ్రాఫ్టెడ్ మొక్క అండి, అందువలన అప్పుడే పిందులు వచ్చేసాయి అన్నమాట. ఇక ఇప్పుడు మీరు చూసారు కదా ఎల్లో, అది ఆల్మండా. అది 50 రూపీస్ అండి. నర్సరీ మేళాలోనే తీసుకున్నాను ఆ మొక్క కూడా. ఎంత బాగా పూస్తాయో ప్రతిరోజు. ఇక ఇది పనుగంటాకు. నేను ఎవ్రీ ఇయర్ శనగ నూనె తెప్పించుకుంటాను ఆయిల్ క్యాన్లో. అది అయిపోగానే కట్ చేసి అందులో ఇలా ఆకుకూరలో ఏదో ఒక మొక్కలు పెడుతూ ఉంటాను. ఒక 2 సంవత్సరాల వరకు వస్తుందన్నమాట ఆ టిన్ అనేది. తర్వాత టిన్ను తుప్పు పట్టిపోతుంది. ఆ తుప్పు పట్టిన టిన్ను కూడా నేను బయట పడేయనండి. ఆ కంపోస్ట్లో పడేస్తే ఆ తుప్పు అంతా మళ్ళీ మన కంపోస్ట్లో మట్టిలోనే కలిసిపోతుంది అనమాట. అలా చీకిపోతుంది కొన్ని రోజులకి. ఇక పనగంటాకు కోసుకున్నాము.
ఆ తర్వాత గోంగూర అండి, చూడండి ఎంత బాగుంది. ఇది ఎర్ర గోంగూర, కాడలు ఎర్రగా ఉంటాయి. ఇంకొకటి మందార గోంగూరని ఈ మధ్య వసంత గారు ఇచ్చారు, అది కూడా బ్రతికింది, చూపిస్తాను అది కూడా మీకు మరొక వీడియోలో చూపిస్తాను అది. ఇదైతే ఎర్ర గోంగూర కోసుకున్నాము. ఆ తర్వాత ఇది చూడండి పువ్వులు ఎంత బాగా పూసాయో. ఇవైతే లో మెయింటెనెన్స్ అండి, వాటర్లో కూడా బతుకుతాయి ఈ మొక్కలు. ఇది పత్తి మొక్క అండి. ఈ మొక్క పక్కన కూడా పనగంటాకు పెరిగింది. మునగ చెట్టులో కూడా పనగంటాకు పెరిగింది. ఇదైతే రాకీ ఫ్లవర్స్ అంటారు కదండి, ఇది 200 తీసుకున్నారనుకుంటా అండి ఈ మొక్కకి నా దగ్గర. అయితే దాని పక్కన కూడా ఇలా పనగంటాకు వచ్చింది. ఇది రెయిన్ లిల్లీ వైట్ అనమాట. ఇలా తోటలో పువ్వులతో మంచి గాలి వస్తూ అసలు ఎంత బాగుంటుందో మేడ మీదకి వెళ్తే. నాకైతే చాలా అసలు ఇంకా కిందకి రావాలనిపించదు, అంత బాగుంటుంది మేడ మీద. ఇది కొలిస్ మొక్క చూసారండి, చుట్టూ మనము కుట్టినట్టుగా కాడ కుట్టు అంటారా, అది బటన్ స్టిచ్ అంటారో ఏదో, అలా కుట్టినట్టుగా ఉంటుంది ఆకుల వైపు. ఇక ఇవి చిక్కుడుకాయలండి. ఇవి నేను లాస్ట్ సమ్మర్కి వెళ్ళే ముందు విత్తనాలు పెడితే మొక్కలు వచ్చి అలా ఉండిపోయాయి. ఇక్కడ కొంచెం ఎండలు తక్కువే కదా హైదరాబాద్లో, అందుకే ఇవి బాగా సర్వైవ్ అయ్యి ఇప్పుడు కాయలు వస్తున్నాయి. ఈ చిక్కుడు మొక్కలైతే కొంచెం పేనుబంక అది ఎక్కువే పడుతుంది కానండి, వేప నూనె స్ప్రే చేసుకుంటే చాలు, త్వరగానే పోతుంది. వెంటనే వేప నూనె స్ప్రే చేసుకోవాలి. అయితే పూత వచ్చిన ప్రతిసారి నల్ల పేనుబంక వస్తుంది వీటికి, వెంటనే వేప నూనె స్ప్రే చేసుకుంటే పోతుందన్నమాట. ఒక 4 చిక్కుడు మొక్కలు ఉంటే చాలండి, దానికి ఒక 10 కాయలు వచ్చినా మనకు ఒక అరకిలో వచ్చేస్తాయి. మునగ మొక్క చూసారా, పైనుంచి దిగేప్పుడు లాస్ట్లో తీశాను, ఎంత హైట్ వచ్చి పూత అయితే ఎంత ఫుల్గా వచ్చిందో. ఇక తెచ్చిన కూరగాయలన్నీ ఇక్కడ డివైడ్ చేశాను, చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. వంకాయలు అయితే కట్ చేసాక కూడా మీకు చూపిస్తాను అసలు ఎంత బాగున్నాయి అనేది. ఇక మట్టి కుండల్లో వంటల విషయానికి వస్తే నాకు చాలా కామెంట్స్ వచ్చాయండి ఈ మధ్య. మట్టి కుండల్లో వంట చేస్తే స్టవ్ మీద పెడితే పగలవా అని కొంతమంది. ఇంకొకరేమో అక్క నేను మట్టి కుండలో అన్నం వండితే తొందరగా పాసిపోతుంది అని కామెంట్ చేశారు. పాచిపోతుంది అంటే అది వాటరు ఎక్కువ ఉండగానే ఆపేస్తూ ఉండుంటారండి. వాస్తవంగా అయితే మట్టి కుండల్లో వంట ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది చెడిపోకుండా. ఎక్కువ రోజులంటే నా ఉద్దేశం మట్టి కుండల్లో ఎక్కువ టైం నిలవ ఉంటుంది మామూలు గిన్నెల్లో వంటల కంటే. నేను రైసు పప్పు కడిగి పెట్టి వచ్చే లోపల మా వాళ్ళిద్దరూ పనగంటాకు కాడలు కట్ చేస్తున్నారు నీట్గా. అసలు ఈ పనగంటాకు వలవాలంటే నాకైతే మహా చిరాకు. ఇలా 2-3 ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. చూడండి అప్పుడే పొంగు కూడా వచ్చేసాయి. ఇది అన్నం అయితే ఇంకా పొంగు రాలేదు. చూడండి ఇక్కడ నేను ఒక పీలర్ వాడుతున్నాను కదా, ఈ షేప్లో ఉండే పీలర్ అయితే టమాటా లోపల ముచ్చిక తీసుకోవడానికి, ఉల్లిపాయకి అటువైపు ఇటువైపు ముచ్చికలు ఈజీగా తీసేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా షేప్ రౌండ్గా వస్తుంది. ఇలాంటిది ఒకటి ఉంటే మనకు కొంచెం ఈజీ అండి, వేస్ట్ కూడా కాదనమాట. ఉల్లిపాయకి అటు ఇటు కానివ్వండి, టమాటాకి కానివ్వండి, వేస్ట్ కాకుండా వస్తుంది. మనం మామూలుగా కట్టర్తో కానీ కత్తితో కానీ కట్ చేస్తే ఇంత తక్కువ రాదనమాట ముచ్చిక. సో ఈసారి ఎప్పుడైనా స్టీల్ సామాన్ల షాప్కి వెళ్ళినప్పుడు ఇలాంటిది ఉందేమో అడిగి తీసుకోండి, ఇదైతే చాలా యూజ్ అవుతుందండి మనకి. ఇక నా వీడియోస్ చూస్తూ నా సబ్స్క్రైబర్స్ ఇంతమంది పెరిగినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అయితే ఒక వీడియోలో చూసి మీరు అడిగిన డౌట్లకి నేను నెక్స్ట్ అన్ని వీడియోల్లో రిప్లైలు ఇస్తూ ఉంటే అవి మాత్రం మళ్ళీ మీరు ఫాలో చేసుకోవట్లేదండి. నిజంగా మీ అందరికీ యూజ్ అయ్యే వీడియోసే చేస్తున్నాను నేను. ఇక నా వీడియోస్ చూసి కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలండి. అందులో ఒకరైన లక్ష్మీ సుజాత గారు, మీకైతే ధన్యవాదాలు ఎన్నిసార్లు చెప్పినా తక్కువేనండి. ఎందుకంటే మీరు నా ప్రతి వీడియోలో ఎంకరేజ్ చేస్తున్నారు, ఇలా చేస్తే మీకు ఛానల్ త్వరగా ముందుకెళ్తుందని చెప్తున్నారు. 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే కానీ మీరు యూట్యూబ్లో కనిపించద్దని చెప్తున్నారు. నిజంగా మీరిచ్చే సలహాలు నేను ఇంకా డైరెక్ట్గా మీతో మాట్లాడితే బాగుండన్నంత ఇంప్రెసివ్గా ఉన్నాయన్నమాట మీ సలహాలు. నాకు చాలా థ్యాంక్స్ అండి. ఇక ఆకుకూరంతా కడిగేసుకొని పప్పులో పెట్టుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. ముందే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇంకా ఆకుకూర కూడా కడిగి తరగాలండి, ఇది కూడా సన్నగా కొంచెం, లేదంటే తాళ్ళుగా ఉంటుంది పప్పులో. ఇలా ఇప్పుడు చూడండి మా పిన్ని గారు చెప్పిన చిట్కా, ఇదైతే మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదిగోండి, మట్టి కుండలో అన్నం పొంగొచ్చే వరకు కుండ మీద మట్టి మూతే ఉంచాను. ఆ తర్వాత ఆ మూత తీసి పక్కన పెట్టి కొద్దిసేపు ఉడికిన తర్వాత మళ్ళీ దగ్గరకు అవబోయే ముందుగా ఒక స్టీల్ ప్లేట్లో వాటర్ పోసి ఇలా మట్టి కుండ మీద పెట్టాను చూడండి. అలా పెట్టుంచడం వలన పై నీళ్లు ఆవిరవుతూ కొంచెం కిందకి లైట్గా చెమ్మ కూడా దిగుతుందనమాట. ఆ చెమ్మదనానికి, ఆ నీళ్లు ఆవిరయ్యేదానికి లోపలున్న అడుగున తేమ పోకుండా మట్టి కుండ అడుగంటకుండా ఉంటుందన్నమాట.
ఈ చిట్కా అయితే మా పిన్ని గారింటికి వెళ్ళినప్పుడు తను వంట చేస్తుంటే చూసి తెలుసుకున్నాను అనమాట నేను. ఇలా తను కూడా కుండల్లో వంట చేసేప్పుడు పైన అలా వాటర్ పోసి మూత పెడితే కిందన అడుగంటకుండా ఉంటుందని చెప్పారు. అయితే అది మట్టి కుండలు ఒక్కటే కాదండి, మీరు నార్మల్ కుండల్లో చేస్తున్నప్పుడు కూడా ఇలా వాటర్ పోసి పెట్టుకుంటే మనం ఒక్కొక్కసారి టమాటా ఉల్లిపాయ కర్రీ అలా చేసేప్పుడు అడుగంటుతుంది కదా, అలాంటప్పుడు ఈ మూత కాని ఇలా పెట్టి వాటర్ పోసి ఉంచితే లోపలవన్నీ బాగా ఉడికే వరకు అడుగంటది అనమాట. ఇప్పుడు చూడండి అన్నం అయిపోయింది, పప్పు మాత్రం ఇంకా ఉడుకుతూనే ఉంది. అయితే నేను చూశానన్నమాట ఎలా ఉంది ఏంటి అన్నం అని. ఇంకొంచెం నాకు ఎక్కువసేపు ఉండాలనిపించింది అన్నము, అందుకని మళ్ళీ ఆ నీళ్లు పోసిన మూతే పైన పెట్టానన్నమాట. ఇలా చూడండి, ఇక కందిపప్పు కొంచెం ఉడికిన తర్వాత మెత్తగా అనిపించిన తర్వాత అప్పుడు ముక్కలన్నీ వేసుకోవాలండి. ముందే ముక్కలు వేసేస్తే కందిపప్పు పప్పుగానే ఉండిపోతుంది ఉడకకుండా. సో అలా కొంత ఉడికిన తర్వాత టమాటాలు, ఉల్లిపాయ, పనగంటాకు, గోంగూర ఇవన్నీ పెట్టేశానన్నమాట పప్పులో. ఇలా అన్నం మొత్తం పూర్తిగా అయిపోయింది అనిపించిన తర్వాత ఇప్పుడు స్టీల్ మూత తీసి పక్కన పెట్టేసి మళ్ళీ మట్టి కుండ మీద మట్టి మూత పెట్టేసి తీసుకెళ్ళి లోపల పెడుతున్నాను అనమాట. ఇలా చేయడం వలన అడుగంటకుండా అయితే ఉంటుందండి మట్టి కుండలు. మీరు కూడా ట్రై చేయండి. అయితే ఎవరము ఎంత చెప్పినా మట్టి కుండల్లో వంటలు కొంత ప్రాక్టీస్ చేసిన తర్వాతే బాగా వస్తుందండి. రెగ్యులర్గా మీరు వండుతూ ఉంటే మీకే అర్థమవుతుందనమాట, అయ్యో తడి ఎక్కువ ఉండగానే ఆపేసానే అందుకే మెత్తగా అయిపోయిందని. ఆ తర్వాత తడి తక్కువ అయిన తర్వాత ఆపేసాను, సో అడుగునున్న మట్టి కుండ వేడి కూడా అన్నంకి పట్టేసి మళ్ళీ అడుగంటిందని. అలా కొన్ని అనుభవాలు కూడా మనకి రావాలండి. అప్పుడే మనము మట్టి కుండల్లో వంట అనుభవపూర్వకంగా నేర్చుకొని ఇంకా బాగా చేసుకోగలుగుతాం. చూడండి ఇక్కడ అడుగంటుతుందేమోనని నేను ముందే మీకు చూపించాను. నీళ్ళన్నీ అయిపోవచ్చింది కదా, మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని, అంటే ఎక్కువ వాటర్ పోస్తే మనం మెదిపేప్పుడు మెదగదనమాట, వాటర్గా ఉంటుంది. సో అందుకని వాటర్ కొంచెం పోసుకుంటూ పైన మూత మాత్రం నీళ్లు పోసిన మూత పెట్టుంచానమాట, అప్పుడు అడుగంటకుండా ఉడుకుతుందని. ఇక నేను వంకాయలు కట్ చేసుకొని పచ్చడి చేయడానికి రెడీ చేస్తున్నాను. ఈ వంకాయ చూడండి, అసలు కొబ్బరిలాగా లోపల విత్తనమే కట్టకుండా ఎంత బాగుందో. మనము గార్డెన్లో పెంచుకున్న వంకాయ కాబట్టి ఇంత బాగా ఉందండి. అసలు తింటుంటే కూడా ఎంత లేతగా ఎంత టేస్ట్గా ఉందో చెప్పలేమన్నమాట. అది గార్డెన్లో పెంచుకొని తిన్నప్పుడే మనకు అర్థమవుతుంది. చూడండి అసలు విత్తనమే లేదనమాట, మొత్తం తెల్లగా కొబ్బరిలా ఉంది. 3 వంకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి చేశాను రోట్లో. మనం రోట్లో కూరగాయల పచ్చడి చేసేప్పుడు ఏ కూరగాయల పచ్చడి చేసినా ముందు పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, ఒక 2 వెల్లుల్లిపాయలు ఫస్ట్ దంచుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ వంకాయ ముక్కలు అవన్నీ వేసాక మెత్తగా అయిపోయి ముందు వేసిన పచ్చిమిర్చి మెదగదనమాట, అందుకని ముందు పచ్చిమిర్చి వరకు దంచుకోవాలి. ఇప్పుడు ఆ పచ్చిమిర్చి వేయించుకున్న మట్టి కుండలోనే మళ్ళీ వంకాయ ముక్కలు, ఆ తర్వాత టమాటా కొంచెం ఉప్పు చల్లి వేయించానన్నమాట. ఇలా టమాటా ఒక పక్కన ఎందుకు పెట్టాను, ఆ నీరు అలా ప్లేట్లో పోసి ఎందుకు పెట్టాను, ఇదంతా మా పిన్ని మాటల్లోనే మీకు వినిపిస్తాను. తన సలహాలు తన ఎక్స్పీరియన్సే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను అనమాట. పప్పు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోతుందండి, ఇంకొంచెం ఉడకాలి, అందుకని మళ్ళీ ఆ నీరున్న ప్లేట్ని అలానే పెట్టించుకున్నాను. ఇక లక్ష్మీ సుజాత గారు అయితే, మీరు పెయింటింగ్ క్లాసెస్ లైవ్ వీడియో చేయండి, ఒక్కసారి లైవ్ క్లాస్ చేయండి, అప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం ఎదుటి వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది, డైరెక్ట్గా లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి అని సలహా ఇచ్చారు. మీ సలహా బాగుందండి, ట్రై చేస్తాను నేను. దానిపైన ఏంటంటే ప్లేట్ అసలు ఆ తొక్క తీసి పక్కన వేసుకోవచ్చు రాదమ్మాయి నీకు ఇంకా. ఇంకోటి నీకు జ్యూస్ అంతా ఇంకిపోద్ది, ఇది ఇట్లా పెట్టావనుకో ఆ టమాటా అట్లా ఉండిపోద్ది చక్కగా, దాన్ని మొత్తం కలిపేస్తాము. ఆ జ్యూస్ వల్ల ఏంటంటే నీకు టమాటా ఫ్లేవర్ కూడా వెళ్ళిపోద్ది. అదండి తన మాటలు మరి మీకు అర్థమయ్యాయో, డిస్టర్బెన్స్ వచ్చిందో. ఇలా ఒకవైపు టమాటా పెట్టుంచి ఆవిరికే అది ఉడికేలా చేసుకుంటే, ఈలోపు పైన నీళ్లు మూతలో పోసి ఉంచుకుంటే జ్యూస్ అంతా అలాగే ఉంటుంది ఇంకిపోకుండా అని చెప్తున్నారు పిన్ని. ఇలా టమాటా మొత్తం మగ్గిపోయే వరకు పక్కన ఉంచితే ఆ తర్వాత అది మెత్తగా స్మాష్ అయిపోయి తొక్క వరకు ఊడొచ్చేస్తుంది అనమాట. ఇలా టమాటా తొక్కల్ని తీసేసుకోవచ్చు. ఇది బాగా ఇట్లా తీసేస్తే
మనకి కిడ్నీ స్టోన్స్ రావు. అదేనే కాదు కానీ తొక్క కూడా అడ్డు రాదు కదమ్మా మనకి. టమాటాల్లో తొక్క వల్లే కిడ్నీ స్టోన్స్ వస్తాయి, తీసేసి నువ్వు అట్లా అంటున్నావు. అసలు మామూలుగా ఏం చెప్పారు తెలుసా, టమాటా గింజలు రాకూడదు అని చెప్తారు. అది కూడా గింజల వలన కొంతమంది చెప్తారు. ఇదిగో ప్రాబ్లం రాని రోజులు అన్నీ తినాలమ్మా. ప్రాబ్లం వచ్చాక మానేయాలి, అంతేగాని 100 రూపాయలు బట్టి ఉంటుంది. ఇలా మా మధ్య డిస్కషన్ జరిగిందనమాట. అయితే టమాటా తొక్కల వలన కిడ్నీ స్టోన్స్ వస్తాయో లేకపోతే గింజల వలన కిడ్నీ స్టోన్స్ వస్తాయో అది తెలియదు, కానీ మొత్తం మీద తినేప్పుడు తొక్క డిస్టర్బ్ చేయకుండా జ్యూసీగా టమాటా బాగుంటుంది ఇలా తొక్క తీసేసుకుంటే అని చెప్పారనమాట పిన్ని. ఇలా మీకు చూపిస్తే ఈ చిట్కా మీకు ఉపయోగపడుతుందని పిన్ని గారి మాటల్లోనే మీకు వినిపించాలని ఇలా చిన్న వీడియో చేసి యాడ్ చేశానండి. అయితే నేను ఇక లైవ్ క్లాస్ తీసుకుంటానండి ఒకరోజు. ముందుగానే మీకు ఒక షార్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను ఏ రోజు లైవ్ క్లాస్ అనేది. మనం ఫ్రీ లైవ్ క్లాస్ పెట్టుకొని పెయింటింగ్స్ గురించి మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. వీలైనంత వరకు లైవ్ క్లాస్కి మీరు కూడా రండి. సో ఇదిగోండి, పప్పు చాలా వరకు ఉడికిపోయింది. ఇక నేను ఉప్పు పసుపు వేసుకున్నాను ఇక్కడ. చూడండి, ఇలా సగానికి పైగా ఉడికే వరకు నీళ్ల మూత పెట్టుంచుకొని ఆ తర్వాత ఉడికిపోయిన తర్వాత మనం పచ్చడి చేస్తున్నాం కాబట్టి కొద్దిసేపు వేయించుకోవాలన్నమాట. కంటిన్యూగా మూత పెట్టుంచితే మరీ మెత్తగా కూరలా అయిపోతుంది. సో అలా కాకుండా సగం ఉడికే వరకు అడుగంటకుండా ఉండడం కోసం ఇలా నీళ్ల మూత పెడుతున్నాను. ఆ తర్వాత మాత్రం మూత తీసేసి కొద్దిసేపు ఫ్రై చేసి పచ్చడి చేసుకోవాలి. ఇక పప్పు కూడా ఉడికిపోయిందండి. ఇలా నేను రెండిటి మీద నీళ్లు ఉన్న మూత ఉంచడం వలన మాత్రం చాలా ఉపయోగం ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలా అని సిమ్లోనే ఉంచుకోవాలండి, హై మాత్రం పెట్టకూడదు. మట్టి కుండల్లో వంటలు ఎప్పుడైనా హై పెట్టకూడదు. బాగా నిండా నీళ్లు పోసి అన్నం ఉడకడానికి అలాంటప్పుడు మాత్రం మీడియం మీద ఇంకొంచెం అలా ఉంచుకోవాలే కానీ పూర్తిగా హై మాత్రం ఎప్పుడూ పెట్టకూడదండి. మనం అనుకుంటాం పూర్తిగా హై పెట్టకుండా ఎప్పటికవుతుంది, గ్యాస్ ఎక్కువ అవుతుందేమో, అసలు ఉడికేది ఎంతసేపు అని అనిపిస్తుంది. కానీ లేదండి, మీరు సిమ్లో పెట్టినా ఎలా పెట్టినా మట్టి కుండ హీట్ని తొందరగా తీసుకొని మనం ఆఫ్ చేసిన తర్వాత కూడా బాయిల్ అవుతూ ఉంటాయి అన్నమాట మట్టి కుండల్లో వంటలు. మీరు చూడండి, కావాలంటే మీరు ఆఫ్ చేశాక కూడా ఉడుకుతుందన్నమాట ఇందులో. ఇలా వంకాయ వాట్ చేశాను. మీరు గమనించండి, సగం ఉడికే వరకు మాత్రమే నేను నీరున్న ప్లేట్ పెట్టాను. ఆ తర్వాత వాట్ చేశాను అనమాట, ఊరికే వేయించడం అనమాట ఇది. ఇలా రోటి పచ్చడి చేసుకున్నాను. అయితే ఈరోజు పెద్ద రోకలి పెట్టకుండా చిన్న రోకలి ఉంటుంది కదా, దాంతోనే దంచాను. ఇలా పచ్చడి అయితే అసలు ఎంత టేస్ట్గా ఉందోనండి. ఇక పప్పు చూడండి, మెదిపేప్పుడు కూడా మట్టి కుండల్లో మెదపడం ఎలాగా అని డౌట్ వస్తుందేమో మీకు, అందుకే చూపిస్తున్నాను. కొంతమంది కాళ్ళ మధ్యలో పెట్టుకొని కింద కూర్చొని మెదిపేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళ టైంలో. నేనైతే కొంచెం వేడి కూడా పట్టుకోగలనండి, అందుకని ఈ మట్టి చట్టిని చూడండి ఒక సైడ్ పట్టుకొని మెదుపుతున్నాను. అయితే కింద పగలకుండా గట్టిగా అనకుండా లైట్గా రుద్దినట్టు మెదుపుతున్నాను. ఇక పోపు వేసేసాను అనమాట. ఇలా పోపు వేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని ఆ తర్వాత స్టవ్ మీద పెడితే ఇది ఎక్కువ టైం నిలవ ఉండడానికి ఉపయోగపడుతుంది. లేదంటే పప్పు తొందరగా స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట, పాడైపోతుంది. సో ఇక పచ్చడికి కూడా పోపు పెట్టేశాను. పోపు దినుసులు ఎండుమిరపకాయ, కరివేపాకు, వెల్లుల్లిపాయ వేసి పోపు పెట్టి ఇప్పుడు ఏం చేశానంటే ఈ రోట్లో పచ్చడిని ముందు ఆ పోపు పెట్టిన గిన్నెలోనే వేసుకున్నాను చూడండి. అది కొంచెం అయిన తర్వాత మళ్ళీ పెద్ద గిన్నె పెట్టేసి ఆ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇలా చేయడం వలన ఈ మట్టి కుండ రెండోసారి కూడా మనకు ఉపయోగపడుతుంది. క్లీన్ చేయకుండానే ఇందాక వాడ్చిన గిన్నెనే మళ్ళీ పెట్టేసి అందులోనే పోపు వేసిన చట్నీని మళ్ళీ వేయించుతున్నాను అనమాట లైట్గా. ఇలా చేయడం వలన తర్వాత పాడవకుండా ఉంటుందండి పచ్చడి, అందుకే ఇలా చేశాను. నాకు మరీ తెల్లగా ఉండకుండా కొంచెం ఇలా పసుపు వేసుకుంటే పచ్చడి బాగుంటుంది, పసుపు ఆరోగ్యానికి మంచిదని నేను పసుపు వేసుకున్నాను. అందుకే పసుపు మిడిల్లో వేసి అంతవరకు వేయించాను చూడండి. ఇలా ఈరోజు మా ఇంట్లో వాళ్ళ సహాయంతో నేను వంట చేసేసాను. ఇంకా నాకు సుజాత గారు ఒక సలహా ఇచ్చారు, ఏంటంటే లైవ్ వీడియో చేయండి మీరు పెయింటింగ్స్ మీద, మీకే అర్థమవుతుంది ఎంతవరకు రెస్పాండ్ అవుతున్నారో మన వాళ్ళని. నేను నెక్స్ట్ లైవ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను.
ఇక్కడ మీరు గమనించారా, నేను కొంచెం పప్పు తీసి పెట్టుకొని ఆ తర్వాత కారం వేశాను. ఎందుకంటే నాకు కడుపులో మంట వచ్చేసి కారం పడట్లేదనమాట. అందుకని ఏ కూరైనా కూర చేసినప్పుడు కారం వేయకుండా ముందు నాకు తీసి పెట్టుకొని ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి కారం వేస్తానన్నమాట. మీరు నా పాత వీడియోస్ చూసుంటే మీకే అర్థమవుతుంది. చాలా రోజులుగా నేను ఇలాగే తింటున్నాను. ఎందుకంటే టేస్ట్ కోసం మొండిగా ఆ కారం తిని కడుపులో మంటతో అది ఇంకా కొంచెం పెంచుకొని అల్సర్స్ ఫామ్ అయ్యి అది వేరే రకంగా తిరగకముందే నేను జాగ్రత్త పడాలని కారం లేకుండా తినడానికి ట్రై చేస్తున్నాను. నేనైతే అలా తినడం వల్ల నాకు కడుపులో హాయిగా ఉంటుంది. లేదంటే ఆ కడుపు మండిపోయి ఆ మంట తట్టుకోలేక మళ్ళీ మజ్జిగ పోస్తూ ఉండడం, అల్సర్స్కి సంబంధించిన ట్యాబ్లెట్లు మింగడం, వీటన్నిటికన్నా నాకు ఇది బెటర్ అనిపించిందండి. అందుకని చాలా రోజులుగా నేను కారం లేకుండానే తింటున్నాను. ఇక ఇక్కడ మార్నింగ్ పూరీలు కొన్ని మిగిలితే అవి కూడా పెట్టుకొని ఈ పప్పు వంకాయ పచ్చడితో ఎంజాయ్ చేశారు మా వాళ్ళు. నేనైతే పప్పు ఒక్కటే తిన్నానమాట. పచ్చడి అయితే నేను తినట్లేదండి చాలా రోజులుగా. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ చిట్కాలన్నీ మరికొంతమందికి ఉపయోగపడతాయి. మళ్ళీ మరొక వీడియోలో కలుస్తానండి. ఉంటానండి. బాయ్ అండి.